నేరం చేశాక స్త్రీ ఏమిటి పురుషుడు ఏమిటండి? ఇది విచిత్రవాదం మొదలైంది ఈ వచ్చిన ఆడవాళ్ళని. ఏం ఉండదమ్మా, నేరం నేరమే, కనుకరించమని ఏ శాస్త్రం చెప్పలేదు ఇక్కడ. ఘోరమైన నేరాలు మగాళ్ళు ఎలా చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. నమస్కారం. మొత్తం పేపర్లు చూస్తున్న కడుపు దేవుకు పోతుంది ఇక్కడ. ఎందుకు క్షమించాలి ఎవరిని మాత్రం? ఏదో చిన్నపిల్లల్ని క్షమించారంటే వీరు ఆడమగాన్ని క్షమించడం అంటే అవసరమేం లేదండి అక్కడ. ఎవరైనా తప్పే. ఆడాళ్ళ ఉసురు ఉంటే మగాళ్ళ ఉసురు 16 రెట్లు ఉంటుంది. కానీ ఇక్కడ మగాడు ఉండదా ఉసురు? వాడు ఉసురు లేకుండా బతుకుతున్నాడు ఉసిరికాయలతోటి. ఇక్కడ ఉసురు ఎవరికైనా ఒకటేనండి. ఒక బలహీనుండి మనం బాధ పెట్టామంటే మగాడైనా ఆడదైనా ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. అది రామచంద్రమూర్తికి ఉంది, కానీ తాటకని వేసి బారేశాడు. అక్కడికి విశ్వామిత్రుడితో అన్నాడు, ఏమంటే నేను మొట్టమొదటి బాణం ఉండి బాబు, ఇంతవరకు ఎవరి మీద బాణం వేయలేదు. ఆ మొదటి బాణమే లేడీ మీద వేస్తే రేపు ప్రెస్ వాళ్ళు వచ్చి, ఏమంటే మీరు ధనుర్విద్య ఎప్పుడు నేర్చుకున్నారు, మొదటి బాణం ఎవరి మీద వేశారంటే ఒక లేడీ మీద అంటే బాగుండదేమో అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, అది స్త్రీ ఏమిటయ్యా, అది పెద్ద ముఠామే స్త్రీ, వేసేయి వెంటనే అన్నాడు.